ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ అయినటువంటి కొయ్య మోషన్ రాజు గారికి సంబంధించి అవిశ్వాస తీర్మానాన్ని మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా తీర్మానించుకున్నట్లు అర్థమవుతుంది. అయితే మండలిలో వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి హాజరవ్వట్లేదు. కౌన్సిల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, దానికి బొత్స గారిని లీడర్గా ఏర్పాటు చేసుకుని అందులో మాట్లాడుతున్నామని చెప్పేసి బలంగా చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు అంటే జయమంగళం వెంకటరమణ కావచ్చు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజీనామాని ఆ యొక్క కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి కొయ్య మోషన్ రాజు గారు యాక్సెప్ట్ చేయకపోగా సుదీర్ఘ కాలం పాటు వాటన్నిటిని పోస్ట్పోన్ చేస్తున్న నేపథ్యంలో ఆ యొక్క చైర్మన్ గారికి సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీళ్ళు బలంగా నిర్ణయం తీసుకుంటే అర్థమవుతుంది. ఇదే జరిగితే కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీకు పాత విషయాలు ఒక 2-3 చెప్పిన తర్వాత ఈ కొత్త విషయాలకు వస్తాను. పాత విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కౌన్సిల్లో అతనికి బలం లేదు. కౌన్సిల్లో అప్పట్లో తెలుగుదేశానికి బలం ఎక్కువ ఉండేది. తెలుగుదేశానికి బలం ఎక్కువ ఉండేది. షరీఫ్ ఆయన శాసన మండలి చైర్మన్గా ఉండేవాడు. ఆ సమయంలో ఈ 3 రాజధానుల బిల్లుని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధానిగా ఉండటానికి పనికిరాదు అని జగన్మోహన్ రెడ్డికి కల్లో ఎవరో చెప్పారు. మరి కల్లో చెప్పారు. లేకపోతే నువ్వు అమరావతి రాజధానిగా ఉండాల్సిందే అని చెప్పిన వాడివి అదే అసెంబ్లీలో అమరావతి రాజధానిగా పనికిరాదని ఎట్ట చెప్తావు? అంతే కదా. నీకు ఎవడో చెప్పు ఉండాలి, కల్లో చెప్పు ఉండాలి. రియాలిటీలో ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్. నీకు సెంటర్, రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అమరావతి. అక్కడ రాజధాని పెడితే నీకేంటి అభ్యంతరం? ఏంటి అభ్యంతరం అంటే అమరావతిని నాశనం చేయాలి అనేది ఒకటే. ఎందుకు అమరావతి కడితే చంద్రబాబు మొదలుపెట్టాడు అన్న పేరు ఉంటుంది కాబట్టి దాన్నే ఆపాలి. ఆ బిల్లుని మండలిలో ప్రవేశపెట్టినప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే, తెలుగుదేశం సభ్యులు మెజారిటీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ బిల్లుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించాడో, ఏదైతే అసెంబ్లీ ఓకే చేసిందో ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించాలి అని తీర్మానించింది. ఓకే, సెలెక్ట్ కమిటీకి పంపించాలి అంటే ఆ సెలెక్ట్ కమిటీలో వైసీపీ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. అందులో కౌన్సిల్లో ఏ పార్టీల ప్రాతిపదికన ఉంటుంది, సభ్యత్వం ఉంటుంది. సెలెక్ట్ కమిటీ దాన్ని చూసిన తర్వాత ఈ బిల్లు పర్ఫెక్ట్గా ఉన్నది అని భావిస్తే అదే రికమెండేషన్ కౌన్సిల్కి ఇవ్వచ్చు. ఇస్తే అప్పుడు ఆ కౌన్సిల్ ఆ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్లని యాక్సెప్ట్ చేయాలి, చేస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు, అది వేరే విషయం. కానీ 99% యాక్సెప్ట్ చేస్తారు. సెలెక్ట్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. బిల్లుకి భిన్నంగా సెలెక్ట్ కమిటీ చెబితే వాటిని మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తారు. అయ్యా ఇది మా అభ్యంతరాలు ఇవి అని చెప్తారు. ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. డెమోక్రటిక్ ప్రాసెస్. నేను కొన్ని పదాలని వాడుతున్నాను, వాటిని మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని పదాలు ఇవన్నీ, నేను వాడే పదాలన్నీ. తెలియని అనుకోవచ్చు, ఇష్టం లేని అనుకోవచ్చా? ఇష్టం లేదు, తెలియకపోవటమే. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు, అతనే ముఖ్యమంత్రి అయ్యాడు, పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. డెమోక్రసీ అంటే తెలియకపోవటమే. తెలుసు. హీ డజంట్ వాంట్ దాట్. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తి ఈ ప్రపంచం మొత్తంలో ప్రస్తుత కాలంలో, ఇంతకుముందు ఎప్పుడో హిట్లర్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఈ బిల్లు ఇది సెలెక్ట్ కమిటీ పంపించాలి అన్న తీర్మానం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ మీద నమ్మకం లేదు కాబట్టి ఏం చేశాడు అంటే, ఆ సెలెక్ట్ కమిటీకి పంపించాలి అన్న తీర్మానాన్ని టైపు చేయకుండా అడ్డుకున్నాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయిపోయిన తర్వాత తీర్మానం ఎవరో ఒకళ్ళు టైప్ చేయాలి కదా. ఎమ్మెల్సీలు వచ్చి టైప్ చేయరు కదా.
దానికంటే ప్రత్యేక సిబ్బంది ఉంటారు. వాళ్ళు టైప్ చేయాలి. ఆ టైప్ చేసేవాడి మీద ప్రెషర్ తీసుకొచ్చి టైప్ చేయనివ్వాలి. సెలెక్ట్ కమిటీకి పంపించారు అన్నది టైప్ చేయలేదు. ఇంకోటి అది టైప్ ఆపేసి ఇంకో టైప్ చేశాడు. ఇంకొకటి ఏంటి, ఈ కౌన్సిల్ని రద్దు చేయాలి అని టైప్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ని రద్దు చేయాలి అనే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. ఆ రోజున అసెంబ్లీలో సభానాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏంటి అంటే, ఆ మాటల సారాంశం ఏంటి అంటే, ఈ కౌన్సిల్ అనేది వేస్ట్, ఈ కౌన్సిల్ అనేది 6th ఫింగర్ లాంటిది, 5 వేళ్ళు ఉంటాయి, 6వ ఫింగర్ లాంటిది, దీనివల్ల ప్రయోజనం లేదు, దీన్ని తీసేసినా ఎవరికి నష్టం లేదు, ఈ కౌన్సిల్ని అబాలిష్ చేయాలి, ఈ కౌన్సిల్ ఉండటానికి వీల్లేదు, ఈ కౌన్సిల్ అసలు శాసనసభను అడ్డుకుంటున్నది. అంటే శాసనసభ సభ్యులందరూ 151 మందిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే, ఎవడో ఈ వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకున్న ఈ కౌన్సిల్ మెంబర్లు వచ్చి ఈ అసెంబ్లీని అడ్డుకోవడం ఏంటి? ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఈ రాజ్యాంగం ఏంటి? ఈ దేశం ఏంటి? ఈ కథ ఏంటి? కమామిష్ ఏంటి? నథింగ్ డూయింగ్, దాన్ని రద్దు చేయాల్సిందే అని తీర్మానం చేసి పంపించాడు. ఈ రోజున ఏం చేస్తున్నాడు? ఈ రోజున అదే కౌన్సిల్ని తన రాజకీయ అవసరాల కోసం ఎట్లా వాడుకుంటున్నాడు? ఎంత దారుణంగా వాడుకుంటున్నాడు? కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడైన బొత్స సత్యనారాయణని ఏ విధంగా పావును చేసి అతని గుండె మీద ప్రెషర్ తీసుకొచ్చాడు? అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేలాగా ఎట్లా చేశాడు? కౌన్సిల్లో నీకు ఈ ఇండాపూర్ హెరిటేజీకి సంబంధించి చర్చ చేస్తాము అని చెబితే ఆ రోజు చర్చకు రాకుండా ఆ తర్వాత రోజు వచ్చి ధర్నా చేస్తే, ఇక్కడి నుంచి వాకౌట్ చేసి ఇటు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే ఏం చేయాలి? ఆ రోజున అంటే ఈ సంబంధిత అంశం మీద చర్చకు వచ్చిన రోజున ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, అసలు వాస్తవ పద్ధతి కూడా అంతే, ముందర మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు, ఆ తర్వాత చర్చ జరుగుతుంది. చైర్మన్ ప్లేస్లో ఉన్న ఆయన మోషన్ రాజు ఏం చేశాడు అంటే చర్చ టేకప్ చేశాడు. మంత్రి లేచి అబ్జెక్షన్ చెప్పాడు, నేను స్టేట్మెంట్ ఇవ్వాలి, మీకు నాకు ఆదేశాలు వచ్చినాయి, 151 కాపీలు సభ్యులందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని నాకు ఆదేశాలు వచ్చినాయి, మీరే ఇచ్చారు అంటే లెజిస్లేటివ్ జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఆయన ఇస్తాడు, 150 కాపీలు తీసుకొచ్చి నేను సభ్యులందరికీ పంచిన తర్వాత నేను ఆ స్టేట్మెంట్ని చదవాలి కదా అని అడిగాడు మంత్రి పయ్యావుల కేశవ్. ఆయన శాసన వ్యవహారాల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రే కాకుండా అతి ముఖ్యమైన పోర్ట్ఫోలియో, శాసన వ్యవహారాల మంత్రి కూడా ఆయన బాధ్యత తీసుకొని ఆ స్టేట్మెంట్ని నేను చదువుతాను అన్నాడు. మీరే కదా చెప్పింది అవి డిస్ట్రిబ్యూట్ చేయమని సభ్యులకి, నేను డిస్ట్రిబ్యూట్ చేశాను కదా, చేసిన తర్వాత చదవటానికి ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఒకసారి హౌస్లో టేబుల్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా అది ఇంకా పబ్లిక్ డాక్యుమెంట్, దాన్ని మంత్రి చదవటం వల్ల నష్టం ఏమి ఉండదు. అసలు యాక్చువల్గా చదవాలి కూడా. ఆ ప్రొసీజర్ని మంత్రి, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అడిగితే దాని మీద ఆ రోజు జరిగిన గొడవ అంతా మనకు తెలుసు కదా. సోమవీర్రాజు వెళ్ళిపోయి అయ్యా మీరు రూల్స్ ఫాలో కండి అయ్యా అని మోషన్ రాజుకి ఆయన విజ్ఞప్తి చేస్తే ఆయన మీద అటాక్ చేశారు. ఆయన మీద వైసీపీ వాళ్ళు వెళ్ళి అటాక్ చేస్తే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కాపాడారు, అతనేమి ఎవడు కూడా మ్యాన్ హ్యాండిల్ చేయకుండా. ఇదంతా జరుగుతున్నది కావాలనే హౌస్ అడ్జర్న్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇది జరిగింది. అంటే ఏంటి? ఇదే విషయాన్ని అంటే మండలి చైర్మన్ని ఎవరు కూడా ఆక్షేపించకూడదు. ఎందుకు అంటే అది పొలిటికల్ పోస్ట్, నాన్ పొలిటికల్ పోస్ట్. అది ఆ నాన్ పొలిటికల్ పోస్టులో ఉండే వ్యక్తి శాసనసభ స్పీకర్ కానీ శాసన మండలి చైర్మన్ కానీ, ఈ రెండూ కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు. ఈ పదవుల్లో ఉన్న వ్యక్తులు మామూలుగా అంటే
నువ్వు పుట్టక ముందర ఎవరైనా ఒక అంటే నువ్వు అప్పటికి నేను కూడా పుట్టలేదు, ఎవరైనా సరే అసెంబ్లీకి కౌన్సిల్కి ఎన్నిక అయితే చైర్మన్గా స్పీకర్గా వాళ్ళు ఎన్నికైన పార్టీకి రాజీనామా చేసేవాళ్ళు. వాళ్ళు ఏదైతే పార్టీ నుంచి గెలుస్తారో, గెలిస్తేనే కదా ఎమ్మెల్యే అయ్యేది, చైర్మన్ అయిపోయిన తర్వాత అంటే స్పీకర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీకి రాజీనామా చేస్తారు. ఇంకా ముందరికి వెళ్తే ఒకసారి స్పీకర్ అయిన వాళ్ళు ఇంక ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యరు. అంత ఉదాత్తమైన రాజకీయాలు ఉండేవి. మనం అంత చాలా పాత రోజుల్లోకి మనం వెళ్ళలేం. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఎవ్వరూ కూడా పార్టీల గురించి ఆలోచించకూడదు. ఇదొక్కటి బ్రాడ్ రూల్ అయితే ఉంటుంది. ఈ బ్రాడ్ రూల్ని మాత్రం అందరూ ఫాలో కావాలి. మంత్రి పయ్యావుల కేశవ్, అయ్యా మీరు చైర్లో ఉన్న మీరు కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువైపు పక్షపాతం చూపించకూడదు, ప్రొసీజర్ ఈ విధంగా ఉంది కాబట్టి దయచేసి నన్ను అనుమతించండి అని అడిగాడు ఆయన. ఒక మంత్రి లేచి, దట్టు శాసన వ్యవహారాల మంత్రి అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు చైర్మన్ ప్లేస్లో ఎవరున్నా కానీ వాళ్ళు మంత్రి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఏం జరిగిందో నేను ఆల్రెడీ చెప్పాను. ఈ జంక్చర్లో శాసన మండలిని రాజకీయాల్లోకి ఈ రోజున వాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి శాసన మండలి వ్యవహారాలన్నిటినీ రాజకీయ పరంగా చేసేసాడు. శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడటం కానీ, ఆ వరుడు కళ్యాణ్ అనే ఒక మెంబర్ ఉంటారు, వైసీపీ పెద్ద లీడర్ ఆమె మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు మాట్లాడే ఒకళ్ళని కాదు అందరూ కూడా మాట్లాడే మాటలన్నీ కూడా సాక్షి పేపర్లో ఏమొస్తే అవి తీసి ఇక్కడ చదువుతారు. ఈ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అక్కడ. ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తావు? నీకు ఏదైనా చెబుతూ ఉంటే, మంత్రి చెబుతూ ఉంటే రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు. హోంమంత్రి వంగలపూడి అనిత లేచి మాట్లాడుతూ ఉంటే రన్నింగ్ కామెంటరీ చేస్తారు. ఎవరు, ఒక మంత్రి అని కాదు, ఎవరైనా సరే అట్లా మాట్లాడుతుంటే రన్నింగ్ కామెంటరీ చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి చైర్మన్. ఇప్పుడు ఏంటి అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వాళ్ళు రిజైన్ చేశారు. ఆ పార్టీకి రిజైన్ చేసి మంచి సాంప్రదాయాలు నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినప్పుడు నువ్వేం చేయాలి అంటే, చైర్మన్ ఏం చేయాలి? వాళ్ళని పిలిచి మాట్లాడాలి. స్పీకర్ ఫార్మాట్లో ఉందా లేదా చూసుకోవాలి. రిజిగ్నేషను వాళ్ళకి ఫార్మాట్ ఉంటుంది. ఫార్మాట్లో ఏముంటుందో కూడా చెప్తా మీకు, ఒక్క నిమిషం, ఒక్క సెంటెన్స్లో చెప్తా. ఫార్మాట్లో ఏముంటుంది అంటే, నేను అంటే కండిషనల్ రిజిగ్నేషన్ ఉండకూడదు. మీరు ఈ పని చేస్తే నేను మీరు ఈ పని చెయ్యకపోతే రిజైన్ చేస్తాను, మీరు ఈ పని చేస్తే నేను కంటిన్యూ అవుతాను. కండిషన్ ఉండకూడదు. నా మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు అందుకని నేను రాజీనామా చేస్తున్నాను అంటే యాక్సెప్ట్ చేయరు. ఈ కండిషన్స్ ఉంటాయి. మీకు ఇట్లా అంతకు ముందర చాలామంది రిజైన్ చేస్తారు, కండిషనల్ రిజిగ్నేషన్ ఇస్తారు. కండిషనల్ రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు చైర్స్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్. ఇక్కడ అన్కండిషనల్గా మేము రాజీనామా చేస్తున్నాము, ఎమ్మెల్సీ పోస్ట్కి మేము రాజీనామా చేస్తున్నాము అని ఏకవాక్య ఇది ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. చైర్మన్కి ఏంటి అభ్యంతరం? నీకు నిజంగా అభ్యంతరం ఉంది అంటే, నువ్వు ఏకవాక్య రిజిగ్నేషన్ అయినా సరే డౌట్ ఉంటుంది. ఎవరన్నా బెదిరించి చేయించారేమో, ఎవరన్నా డబ్బులు ఇచ్చి చేయించారేమో, ఇతర ప్రలోభాలు పెట్టి చేయించారేమో. నువ్వు వాళ్ళని పిలిచి మాట్లాడాలి. ఆ అధికారం చైర్మన్కి ఉంటుంది, అసెంబ్లీలో అయితే స్పీకర్కి ఉంటుంది. పిలిచి మాట్లాడిన తర్వాత, నేను నా రిజిగ్నేషన్కి కట్టుబడి ఉన్నాను, నా మీద ఎవరూ ఒత్తిడి చెయ్యలేదు, నేను ఎటువంటి ప్రలోభాలకి లొంగలేదు అని చెబితే నువ్వు రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేయాలి.
ఎందుకు చేయట్లేదు? ఇది ఒక 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 రాజకీయపరమైన ప్రశ్న. ఈ రాజకీయపరమైన ప్రశ్నకి నేను వెళ్ళి చైర్మన్ని అడగలేను. ఎందుకు అడగలేను? అది రాజ్యాంగబద్ధమైన పొజిషన్. నేను అందుకని నువ్వు ఈ రాజీనామాలను ఎందుకు యాక్సెప్ట్ చేయలేవు, చేయటం లేదు, ఏమన్నా రాజకీయ కారణాలు ఉన్నాయా అని నేను అడగలేను. నేను అడగకూడదు, నేను అడగను. కానీ నువ్వేం చేయాలి అంటే బాధ్యతగా డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నాకు చాలా బిజీగా ఉన్నాను, 2 నెలలు టైం తీసుకో. ఇంకా బిజీగా ఉన్నాను, 3 నెలలు టైం తీసుకో. ఎంతో కొంత టైం తీసుకొని ఆ సమస్యను పరిష్కరించాలి. ఒకటి, చర్చ జరిగేటప్పుడు మంత్రులకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వక ఇంకెవరికి ఇస్తావు? ఎవరికి ఇవ్వాలి? స్టేట్ హౌస్ నడిపేది ఏంటి? మెయిన్గా ఏంటి అంటే హౌస్ ఏదైనా లోయర్ హౌస్ కానీ అప్పర్ హౌస్ కానీ నడిచేది గవర్నమెంట్ బిజినెస్ చేసుకోవటానికి. అంటే ఏంటి మెయిన్గా గవర్నమెంట్ బిజినెస్ అంటే ఏంటి? కొత్త బిల్లులు పెట్టడానికి, బిల్లులు పాస్ చేసుకోవటానికి, చట్టాలు తయారు చేయటానికి, వీటికి ఆ బిజినెస్కి ప్రాధాన్యత ఇవ్వాలి స్పీకర్ కానీ చైర్మన్ కానీ. మంత్రులు మాట్లాడటానికి అడ్డుపడుతూ ఉంటే మరి ఆ బిజినెస్ అంటే అసలు బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే చట్టసభలు ఎట్లా పనిచేయాలో ఆ బేసిక్ ప్రిన్సిపల్కి విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత చైర్మన్ మీద ఉంటుంది, అసెంబ్లీలో అయితే స్పీకర్ మీద ఉంటుంది. అందుకని ఇటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలి అంటే ఒకటి మీరు ఫస్ట్ పొలిటికల్ ఇష్యూ చెప్పా. జగన్మోహన్ రెడ్డికి కౌన్సిల్ రద్దు చేయాలని పంపించిన వ్యక్తి కాబట్టి ఇతనికి అసలు ఈ కౌన్సిల్ ఆధారంగా రాజకీయాలు చేసే అర్హత లేదు అని చెప్పా. హౌస్లో చైర్మన్ ప్రవర్తన మీద శాసన వ్యవహారాల మంత్రి ఏదైతే చెప్పాడో ఆ కామెంట్లు చెప్పా. ఈ రిజైన్ చేసిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు వాళ్ళ వాదన చెప్పా. ఇంక ఇప్పుడు చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలా వద్దా అనేది అది మనిద్దరం మాట్లాడుకునేది కాదు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్కారం. Please subscribe to Leo News for more videos.